అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడా దొరకల. తెలుగు ప్రజలందరికీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గుర్తుండే ఉంటుంది. దృశ్యం సినిమాలో ఒక కుటుంబం తమను కాపాడుకోవటానికి ఒక పక్కా కథను తయారు చేసుకుంటుంది. ప్రతి ఆధారాన్ని ముందుగానే ఊహించి పోలీసుల దర్యాప్తుకు సవాల్ విసురుతూ హీరో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాడు. ఇప్పుడు విజయవాడలో సాయికృష్ణ మృతి ఘటనపై కూడా సోషల్ మీడియాలో దృశ్యం సినిమా తరహా మిస్టరీనా అనే చర్చ మొదలైంది. అయితే సినిమా కథ వేరు, నిజ జీవిత ఘటన వేరు. సినిమాలో ఊహాజంత కథనముంటే ఇక్కడ ఒక మనిషి ప్రాణం కోల్పోయిన ఘటనపై నిజాలు బయటకు రావాల్సి ఉంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, అతని మృతి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటన్నది సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏదో జరిగింది, కానీ అసలు నిజమేమిటి అనే ప్రశ్న ఈ కేసులో ప్రధానంగా మారింది. దృశ్యం సినిమాలోలా ఒక మిస్టరీ కథనం కాకుండా వాస్తవాలు ఆధారాలతో బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారు. సాయికృష్ణ మృతికి న్యాయం జరగాలంటే పారదర్శక విచారణే కీలకం. ఈ కేసులో దాగి ఉన్న నిజం ఏదైనా అది వెలుగులోకి వస్తేనే ప్రజలకు చట్టాలు మరియు న్యాయస్థానాలపై నమ్మకం నిలబడుతుంది.